హాయ్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యామిలీ. 3 నెలల ప్రయాణం అది. మీతో నాతో, అంటే నేను మీతో మీరు నాతో 3 నెలలు ఒక సంసారంలాగా చేసుకున్నాం ఈ బిగ్ బాస్ వల్ల. ఎందుకంటే మనం నిన్న చూసినాం, గ్రాండ్ ఫినాలే జరిగింది. గ్రాండ్ ఫినాలే లాగా ఉందా అంటే అది గ్రాండ్ ఫినాలే లాగా లేదనే నాకు అనిపించింది. అండ్ నిఖిల్ విన్ అయ్యాడు. సో 3 నెలలు అంటే 105 days, 105 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి గెలిచి కప్పు కొట్టుకొని రావడం అనేది సచ్ అ గ్రేట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్కి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అది ఎలా గెలిచాడు, అయిన స్ట్రాటజీయా లేకపోతే మా టీవీ స్ట్రాటజీయా, బిగ్ బాస్ టీమ్ స్ట్రాటజీయా, కావాలని గెలిపించారా అనే అన్నీ ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా అవి లెక్కకి రానే రావు. ఒకవేళ ఇప్పుడు అవే నిజాలు మనం మాట్లాడితే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒరే గెలిచినా కూడా ఇంకా మీకు ఆ ఏడుపు తగ్గట్లేదా అని ఇలా ఏదో చేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఆడియన్స్కి తెలుసు. సో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో మనం వాటి గురించి సమ్మరైజ్ చేస్తూ ఈ వీడియోలో ఇదేంటంటే థ్యాంక్స్ వీడియో లాగా నేను చేస్తున్నా. అండ్ థ్యాంక్స్ వీడియో అంటే ఏదో థ్యాంక్స్ వీడియో అంటే ఇప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 8లో గ్రాండ్ ఫినాల్లో జరిగిన కొన్ని లొసుగులు అవ్వచ్చు, లేకపోతే విన్ అవ్వడానికి అర్హత లేని వాళ్ళు ఎవరు, అర్హత ఉన్న కాలేని వాళ్ళు ఎవరు అనే వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ లవ్. చాలా అంటే చాలా ప్రేమ చూపించారు. ఫస్ట్ టైం రివ్యూ చేస్తున్నా అని కూడా మీరు అనుకోకుండా, నా అనాలిసిస్ బాగుందని మీరు బాగా చెప్తున్నారు బ్రో, ఇలానే కంటిన్యూ చేయండి అని లేడీసు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు చూస్తున్న బిగ్ బాస్ లవర్స్ అందరూ మన ఛానల్కి వచ్చి మాట్లాడుతూ నా కామెంట్ రూపంలో వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుండే. అరే నేను ఫస్ట్ టైం చేస్తున్న బిగ్ బాస్కి రివ్యూయర్గా అన్నట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. నేను అంత ఇన్వాల్వ్ అయ్యా అని ఆడియన్స్గా మీరే చెప్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అఫ్కోర్స్ మనం కొంతమంది కంటెస్టెంట్స్ గురించి తప్పులు మాట్లాడినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కిందకు వచ్చి తిట్టుకోవడం ఇలాంటివి కూడా జరిగినాయి. వాళ్ళకి సంబంధించి మనం మంచిగా మాట్లాడినప్పుడు అదే తిట్టుకున్న ఫ్యాన్స్ వచ్చి చాలా మంచిగా మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. సో నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ జరిగాయి. సో అందుకే దానికోసం థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఇంకొకటి, గ్రాండ్ ఫినాలే గురించి మాట్లాడుకుంటే, బేసిక్గా గ్రాండ్ ఫినాలే అనగానే ఇప్పుడు హూ ఇస్ విన్నర్ అని ఇలా 2 చేతులు బట్టి ఇలా లేపగానే ఒక విన్నింగ్ ఆరా అనేది కనిపిస్తుంది మనకు. కానీ నిన్న జరగలేదు అట్లా. ఇట్లా ఒక మనిషిలో గెలిచాడు అనగానే షార్ట్స్ రావడం కావచ్చు, లేకపోతే ఆ హడావిడి అక్కడ వచ్చే క్రాకర్స్ అవ్వచ్చు, ఇప్పుడు అక్కడ ముందు ఎక్స్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నర్ దగ్గరికి రావడం కావచ్చు. సో ఆ సెలబ్రేషన్ మూమెంట్ అనేది జరగలేదు. బట్ ద బ్యూటీ థింగ్ ఈజ్ రామ్ చరణ్ గారు అక్కడ ఉండడం మాత్రం చాలా బ్యూటీ అనిపించింది. హంబుల్నెస్, తను మాట్లాడే విధానం చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడు టాప్ 5 నుంచి మెల్లిమెల్లిగా అవినాష్, తర్వాత ప్రేరణ, తర్వాత నబీల్, అండ్ తర్వాత గౌతమ్, తర్వాత నిఖిల్. ఇప్పుడు టాప్ 5 ఇది కదా, ఆర్డర్ ఆఫ్ టాప్ 5 వీళ్ళు లిస్ట్లో ఉన్నవాళ్ళు. కట్ చేస్తే నబీల్, గౌతమ్ అండ్ నిఖిల్ ఉన్నప్పుడు బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి, ఈ బ్రీఫ్ కేస్ మీలో ఎవరైనా తీసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఒకటే అనిపించింది, అవును మనం అక్కడికి బ్రీఫ్ కేస్ తీసుకొని డబ్బుల కోసం అయితే అక్కడికి ఎవరు వెళ్ళరు. ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 8 కప్పు కొట్టి విన్నర్ అనిపించుకునే దాంట్లో ఉన్న మజా డబ్బులు తీసుకొని రావడంలో ఉండదు. సో అక్కడ ముగ్గురు పీపుల్ ఎవరైతే నబీల్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, వీళ్ళు ముగ్గురు గెలవడానికి ఉన్న వాళ్ళే. వాళ్ళంతా గట్టిగా ట్రై చేసినారు. ఇప్పుడు నబీల్ స్టార్టింగ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వరకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఎంట్రీ అవుతుంటే కూడా నబీల్ మాకు నచ్చుతుండు సార్, నబీల్ షేర్ సార్, కింగ్ సార్ అని చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళే లోపలికి. సో అప్పటిదాకా కూడా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు నబీల్ గాడు విన్నర్ అని. ఐఎమ్ సారీ టు సే, గాడు అని అంటున్నట్టే తప్పుగా అనట్లే. ఐ నో హీజ్ మై, ఐ మీన్ నాకు తెలుసు నబీల్. సో నేను ఆ ఫ్రెండ్లీ అరే నబీల్ గాడరా ఇప్పుడు అట్లా అనుకుంటా. సో నబీల్ గెలుస్తాడని అనుకున్నారు వైల్డ్ కార్డ్ వచ్చేదాకా. అయితే వాళ్ళు వచ్చి ఫైర్ తగ్గింది ఏం ఫైర్ తగ్గింది అనేది మనోడు నామినేషన్లో చూపించే ప్రక్రియ కాస్త అది పెరుగుతూ ఎక్కువైంది. సో ఆడియన్స్కి ఏదైతే నచ్చారో అదే వాళ్ళు నచ్చకుండా అయిపోయింది. సో అలాంటి మైనస్ల వల్ల నబీల్ 3rd ప్లేస్లో బయటికి రావాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి గురించి చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ అంటే. గౌతమ్ గెలవకుండా నిఖిల్ ఎందుకు గెలిచాడని కొంతమంది, అసలు గౌతమ్ ఏంటి నిఖిలే గెలవాలి అదే కరెక్ట్ న్యాయం జరిగిందని ఇంకొంతమంది. ఆబ్వియస్లీ అది జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఉంటాయి, రెండు వర్గాల వాళ్ళు ఉంటారు, 2 ఫ్యాన్స్ ఉంటారు, ఇద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకటే క్వశ్చన్ తమ్మునిలో మీరు చూసినప్పుడు, మన తెలుగులో గెలిచే క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు లేరా, కన్నడ వాళ్ళని ఎందుకు గెలిపించారు అనేది క్వశ్చన్. సి గైస్, ఇక్కడ 2 రాష్ట్ర ప్రజలు గౌతమ్కి ఓట్లేస్తే ఆంధ్ర తెలంగాణ, నిఖిల్కి మాత్రం ఆంధ్ర తెలంగాణ అండ్ కర్ణాటక 3 రాష్ట్ర ప్రజలు
నిఖిల్కి ఓటేశారు. అండ్ ఇక్కడ ఓట్లు మాత్రమే నిఖిల్ గెలవడానికి ప్లస్ అయ్యాయంటే నాట్ ఎట్ ఆల్ ట్రూ. ఈ ఓట్లు మాత్రమే కాదు, నిఖిల్ ఆడిన ఆట విధానం అండ్ నిఖిల్కి ఉన్న ఫ్యాన్ బేస్ అండ్ అదేవిధంగా నిఖిల్ని మాత్రమే గెలిపియాలని అనుకున్న బిగ్ బాస్ టీమ్. సో ఇలా అన్నీ కలగలుపుకొని నిఖిల్ గెలిచాడు. బట్ గౌతమ్ ఆబ్వియస్లీ అందరి హార్ట్స్ని నిఖిల్ అండ్ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ అందరు మనసులు గెలుచుకున్నారు. అదే క్రమంలో నిఖిల్ మనసులే కాదు తెలుగులో చాలా అంటే చాలా స్థానాన్ని ఏర్పరచుకొని ఇప్పుడు నిలబడ్డాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు నిఖిల్. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ షో. మనం బ్యాచెస్ వైడ్గా ఎలా జరిగింది, గ్రూప్ గేమ్స్ ఎలా జరిగినాయి, ఎవరిని సేవ్ చేసుకుంటారో మనం అంతా చూసినాం బిగ్ బాస్. సో గౌతమ్ గెలవాల్సి ఉండే, బట్ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి నిఖిల్ని గెలిపించారు. దీంట్లో ఎలాంటి పార్షియాలిటీ లేదు, హార్ట్ఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. బట్ ఒక్కటే ఏంటంటే ఇప్పుడు తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే తెలుగు వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అంటే ఎవరికి అసలు విన్ అయ్యే క్వాలిటీసే లేవా? అది నాకు కూడా ఒక క్వశ్చన్. మనం చూసినట్టయితే సెలబ్రేషన్స్ ఆర్ స్టార్టెడ్ ఇన్ కర్ణాటక బట్ నాట్ ఇన్ తెలుగు స్టేట్స్. హియర్ వీ కెన్ సే తెలుగు తెలంగాణలో జరుగుతున్న షో, తెలంగాణకి సంబంధించిన హోస్ట్, తెలుగుకి సంబంధించిన షోలో తెలుగు వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు గెలవడం అంటే ఇక్కడ భేదాభిప్రాయాలు చూపించాలనేది కాదు నా ఒపీనియన్. బట్ మన తెలుగు వాళ్ళని అందులో తీసుకెళ్ళి దాంట్లో ఆడించి అవమానపరిచినట్టుగా ఉంది నా ఒపీనియన్ ప్రకారం. బట్ నాట్ అప్ టు ద మార్క్. అంతేదో అవమానపరిచి ఏదో అన్యాయం జరిగిందనేది కాదు. బట్ ఆ చిన్న 0.1% అది ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్లో మాత్రం ఇది చెప్తున్నా నేను. సో ఫైనలీ ఐఎమ్ టెలింగ్ దట్ కంగ్రాట్స్ టు నిఖిల్ ఫ్యాన్స్కి అండ్ అందరికీ కంగ్రాట్స్. అండ్ గౌతమ్ ఫ్యాన్స్కి కూడా చాలా అంటే చాలా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫస్ట్ పోయేవాడు లాస్ట్ దాకా సస్టైన్ అయ్యి టాప్ 2లో ఉన్నాడంటే నాట్ అ జోక్, నాట్ అ ఈజీ థింగ్. సో దానికి ఆయనకి హ్యాట్స్ చెప్పొచ్చు. అండ్ నబీల్ 0 నుంచి స్టార్ట్ అయ్యి హీరో లెవెల్లో ఒక షేర్ అనిపించుకొని వరంగల్ ముద్దు బిడ్డగా పిలిపించుకొని ఇంతమంది ప్రజాదరణ పొంది టాప్ 3లో వచ్చిన నబీల్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ప్రేరణ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని టాప్ 5లో 4 అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉండడం, దట్ వాజ్ అ విన్నింగ్ అండ్ వారియర్ ఉమెన్. ప్రేరణకి హ్యాట్స్ ఆఫ్. అండ్ అవినాష్, బాబా యు ఆర్ అ ట్రూ ఎంటర్టైనర్ మ్యాన్, యు ఆర్ అ ట్రూ ఎంటర్టైనర్. సో అవినాష్ అండ్ రోహిణి, టేస్టీ తేజ ఇలాంటి ఎంటర్టైనర్స్ లేకుంటే, శేఖర్ భాష ఇలాంటి ఎంటర్టైనర్స్ లేకుంటే అసలు బిగ్ బాస్ సీజన్ 8 అనేది పక్కా ఫెయిల్యూర్. సో వాళ్ళు ఉండేపటికే బిగ్ బాస్ ఆకాశం మనం చూడగలిగాం. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ద హోల్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇలానే సపోర్ట్ చేయండి. అరే ఇంకేంట్రా బిగ్ బాస్ అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి అని చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. గైస్, ఐ నెవర్ డిసప్పాయింట్ యూ ఎట్ ఎనీ కాస్ట్ బికాస్ ఐఎమ్ ప్రొవైడింగ్. తెలుగులో మాట్లాడుకుందాం, మళ్ళీ తెలుగు అని ఇంగ్లీష్ అంటారు. తెలుగులో చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, సినిమాలకు సంబంధించి ప్రతి ఒక్క మూవీ రివ్యూస్ అవ్వచ్చు, అప్డేట్స్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మన సోషల్ పోస్ట్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇంటరాక్షన్ ఎప్పుడూ ఆగిపోదు. మీరు కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ పాత వాళ్ళైతే ఇది లవ్ని కంటిన్యూ చేస్తూ ఉంటారని హార్ట్ఫుల్గా ఎక్స్పెక్ట్ చేస్తూ, నేను మీ నెబిల్ ఆనంద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.